అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే టాకు మఖరాజ్ బాలకృష్ణ గారి సినిమాలో గత 2 రోజుల ముందు ఒక సాంగ్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దబిడి దిబిడి అనే ఒక సాంగ్ ఒకటి రిలీజ్ చేస్తే ఆ సాంగ్లో బాలకృష్ణ గారు వేసే స్టెప్పులు ఏవైతే ఉన్నాయో అవి చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి, చాలా వల్గారిటీగా ఉన్నాయి, మహిళని కించపరిచే విధంగా ఉన్నాయి అనేసి గత 2 రోజుల నుంచి కూడా వైసీపీకి సంబంధించిన పేటీఎం కుక్కలు కొంతమంది మాట్లాడుతున్నారు. బాధ్యత గల పదవిలో ఉండి, ఒక ఎమ్మెల్యే ఉండి, ఒక కూటమిలో అధికారంలో ఉండి ఇలాంటి స్టెప్పులు వేయడానికి బాలకృష్ణకు సిగ్గుందా, లజ్జుందా, బాలకృష్ణకు బుద్ధి ఉందా? ఇలాంటి స్టెప్పులు వేస్తారా? ఒక ఎమ్మెల్యే ఉండి ఇలాంటి ఎక్స్ప్రెషన్లు ఇస్తారా? ఇలాగా మహిళని కించపరుస్తారా అనేసి విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఈ వైసీపీకి సంబంధించిన పేటీఎం కుక్కలు, కొంతమంది కుక్కలు. అయితే తప్పుడు ఉద్దేశంతో చూసే ప్రతిదీ కూడా మనకి తప్పులాగా కనిపిస్తుంది. ఒక వేలు ఎదుటివాడి మీద చూపించేటప్పుడు 4 వేలు మన వైపు చూపిస్తుందని వింగిత జ్ఞానం మరిచిపోయేసి ఈ వైసీపీకి సంబంధించిన పేటీఎం కుక్కలు మాట్లాడుతుంటారు. బాలకృష్ణ గారు వేసే ఆ స్టెప్పులు ఏతున్నాయో ఆ స్టెప్పులు మీకు అభ్యంతరకరంగా ఉన్నాయి అని మీరు అంటుంటే చాలా నాకు నవ్వేస్తుంది. ఎందుకంటే మీ పార్టీలో కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు. అంటే బాలకృష్ణ గారు ఆ స్టెప్పులో నాకేం తప్పు కనిపించలా, కానీ మీ పార్టీలో రోజా అని ఒక ఆవిడ ఉంది, జబర్దస్త్ రోజా, గబ్బు రోజా. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిన సంగతి మర్చిపోతారన్నమాట వీళ్ళు బాలకృష్ణ గారి గురించి మాట్లాడేటప్పుడు. ఆవిడ చేసే సినిమాలో చేసిన సన్నివేశాలు కానీ, ఆవిడ వేసే బికినీలు కానీ, ఆవిడ వేసే నిక్కర్లు కానీ, ఆవిడ చూపించే ఎక్స్పోజింగ్ కానీ, ఆవిడ పెట్టే ఎక్స్ప్రెషన్స్ కానీ, సెక్సీగా పెట్టే ఆవభావాలు కానీ, ఇవన్నీ చేసిన తర్వాతే మీ పార్టీలోకి వచ్చింది. మరి రోజా మీద ఎన్ని ట్రోలింగ్ చేయాలి మీరు? రోజా గురించి ఎన్ని మాట్లాడాలి? ఆ రోజా అనే వ్యక్తి, ఆ గప్పు రోజా అనే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా జబర్దస్తులో చాలా వల్గారిటీగా బాడీ పార్ట్స్ కనపడే విధంగా కొన్ని డ్రెస్సులు వేయడం జరిగింది. అదేవిధంగా టాటోలు కనిపించే విధంగా కొన్ని డ్రెస్సులు వేయడం జరిగింది. కొన్ని షోలు అయితే వల్గారిటీగా స్టెప్పులు వేయడం జరిగింది. బాలకృష్ణ గారి వేసిన స్టెప్పులతో పోల్చుకుంటే రోజా చాలా దారుణంగా స్టెప్పులు వేసింది. ఈ బాలకృష్ణ గారు వేసిన స్టెప్పులు 2-3 స్టెప్పులు మాత్రం ఉన్నాయి, కానీ రోజా వేసిన స్టెప్పులు శేఖర్ మాస్టర్ గారితో వేసిన స్టెప్పులు మామూలుగా లేవు. ఇది ఎమ్మెల్యేగా ఉండి ఒక పదవిలో ఉండి కూడా అలాంటి స్టెప్పులు వేసింది, అలాంటి డ్రెస్సులు వేసింది, అలాంటి టాటోలు ఉన్న టాటోలు వేసుకొని ఆ షోల్లో పాల్గొనింది. మరి ఎన్ని కనిపించవు. ఆవిడ వేసుకుంటే మాత్రం అది వల్గారిటీ కాదు, అది మాత్రం మంచి పని, అది న్యాయము. ఇది ఒక రియాలిటీ షోలో చేస్తే మాత్రం అది తప్పు కాదు. సినిమాలో మాత్రం ఒక 2 స్టెప్పులు పెట్టారు, దాంట్లో వల్గారిటీ ఉంది. మరి వాళ్ళకి మాత్రం కనిపించదు, నాకైతే కనిపించాల దాంట్లో వల్గారిటీ ఉందని మాట్లాడుతున్నారు. సార్ రోజా గురించి వదిలేయండి. మన ఈ మధ్య తీసుకొచ్చారు కదా యాంకర్ శ్యామల మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది? యాంకర్ శ్యామల ఆవిడ కూడా ఎక్స్పోజింగ్ డ్రెస్సులు వేసింది కదా, బ్రాల మీద కొన్ని ఫోటో షూటింగ్ చేసింది కదా, కొన్ని సినిమాలో వల్గారిటీగా సీన్లు ఉన్నాయి కదా. ఒక సినిమాలో వెన్నెల కిషోరు అలాగే ఈ యాంకర్ శ్యామల సంబంధించిన కొన్ని వల్గారి సీన్లు కూడా ఉన్నాయి కదా కొన్ని సినిమాలో. మరి అవన్నీ తప్పు కనిపించలేదు మీకు? అవన్నీ తప్పుడు సన్నివేశాలు కనిపించలేదా? అంటే మనం చేస్తే నీతి, ఎదుటి వాళ్ళు చేస్తే బూతు. ఏదో సినిమాలో స్టెప్పులు ఉన్నాయంట, చాలా అభ్యంతరకరం ఉన్నాయంట. అరే మన పార్టీలో ఉన్నారు కదా, లంగా పనులు చేసే వాళ్ళందరూ మన పార్టీలో ఉన్నారు కదా, పులిహార కలిపే వాళ్ళందరూ మన పార్టీలో ఉన్నారు కదా, వల్గారిటీగా డ్రెస్సులు వేసేవాళ్ళు మన నాయకురాలే ఉన్నారు కదా. జబర్దస్త్ రోజా, గప్పు రోజా ఉంది కదా, యాంకర్ శ్యామల ఉంది కదా. వీళ్ళు వేసిన డ్రెస్సులతో పోలిస్తే, వీళ్ళు వేసిన స్టెప్పులతో పోలిస్తే, వీళ్ళు చేసిన డాన్సులతో పోలిస్తే
వీళ్ళు చేసిన డబుల్ మీనింగ్ డైలాగులతో పోలిస్తే ఆ సాంగ్లో దబిడి సాంగ్లో ఏం వల్గారిటీ ఉంది? వల్గారిటీ అనేది ఇది. టాటోలు వేసుకునేది వల్గారిటీ. బాడీ పార్ట్స్ కనిపించేటట్టు డ్రెస్సులు వేయటం అనేది వల్గారిటీ. క్లియర్గా కనిపిస్తుంది. రోజా చేసేది డ్రెస్సులు వల్గారిటీగా. ఒక డ్రెస్ ఒకటి వేసింది, ఆ డ్రెస్సులో చూస్తే అసలు క్లియర్గా కనిపిస్తుంది బాడీ పార్ట్లో. సిగ్గుండాలి కదా అట్లా డ్రెస్సులు వేయటానికి. మళ్ళీ నీతులు మాట్లాడతారు, నీతు కబుర్లు సిగ్గు లేకుండా. వేరే ముందు మీ ఇంటి మీ పార్టీలో చూసుకోనరా, మీ నాయకురాలని సరి చేసుకునరా. మీ నాయకుల్ని చూసి తర్వాత ఎదుటోళ్ళ మీద నిందలు వేయండి. పనికి మాలిన కుక్కల్లారా, మీరు మారరా మీరా? జై హింద్.